మూడో వారం నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజలతో మమేకవుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్ముతారా ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జనవరి మూడో వారం నుంచి, అంటే జనవరి 22 నుంచి వస్తాడంట. ప్రజలకి జరిగినటువంటి ఒక్కొక్క సమస్య ప్రజలు మర్చిపోలేదండి. భయంకరంగా మీకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తారు? 4 నెలల్లో ఇవన్నీ చేసేసి ఇలా అనగానే మాయమైపోవటానికి నువ్వు దోచుకున్న దోపిడీలు, నువ్వు అన్నీ కొల్లగొట్టినటువంటి వనరులు ఒకేసారి రావుగా. సినిమానా లేదా జానపద చిత్రం విట్లాసారు సినిమా అయితే ఓం భీమ్ ఇలా అనగానే విలన్లు పోతారు, వాళ్ళు పోతారు, హీరోయిన్ ఏమో పావురం అయిపోద్ది, ఆ రాక్షసుడేమో ఇక్కడ పెట్టుకుని పులివెందులు తీసుకెళ్ళిపోతాడు. అలాంటి సినిమాలా ఇవి వెళ్ళు. గడప గడపకి వెళ్తే ఇంతకుముందు ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. పేడ కళ్ళాపు కొట్టారు, మా ఇంటికాడికి రావద్దన్నారు, ముఖం మీద తలుపులు వేశారు. రేపు జరిగేదే అదే, అంతకు మించి ఏం లేదు. 300 ఇచ్చి ఆడవాళ్ళని, 500 ఇచ్చి మగవాళ్ళని తీసుకెళ్ళి సమాజంలో విలువలేని రాజకీయ నాయకుల్ని ఇప్పటికీ దగ్గర పెట్టుకుని ఏంటయ్యా నువ్వు వెళ్ళేది చేసేది, ఏమంత పరిపాలన ఇక్కడ సాగిపోయిందని, ఏమంత నిధులు ఉన్నాయని, నువ్వు ఎన్ని వేల కోట్లు ఇక్కడ ఇచ్చెళ్ళావని ఆలోచించండి ఒకసారి. ప్రజలు ఇవే అడుగుతారు. ప్రజలు తెలివిగలవాళ్ళు. నువ్వు వెళ్ళాలి, వెళ్ళకోకుండా అలా కూర్చుంటావు ఎందుకు? ప్రజల్లోకి వెళ్ళటం ఎందుకండి? అసలు మీ 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించి అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడు. నీకు ఎలాంటి సమాధానం చెప్తారో, నువ్వు చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఎతికినవి అన్నీ కూడా నీ మీద ఎక్కడ మాట్లాడతారని నువ్వు భయపడుతున్నావు. అసెంబ్లీ గేటే దాటనివనన్నావే నువ్వు రోజా, ఇవాళ అసెంబ్లీ గేటు తాకడానికి మీరే ఉత్సాహపోసుకుంటున్నారు అని తెలియజేస్తున్నాడు ముళ్ళపూడి నాగేశ్వరరావు.